ఓకే. అబ్బాయిలు అంటే అంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పరు, బట్ తను ఈజ్ లైక్ వెరీ అదే సంబడి స్పెషల్. మా పెద్దోడు ఏంటి ఎక్కువ చెప్పడు కానీ వాడి ఒక పిక్ చూపిస్తా. యూఎస్ వెళ్ళాను కదా, 2 years గ్యాప్, పెద్ద అంటే 25 years అంటే పెద్దే కదా. అక్కడ మాకు రూమ్ ఇచ్చారు పైన. వాళ్ళ నాన్నకి నేను కింద పక్క వేసుకొని పడుకుంటూ వచ్చి నా దగ్గర ఇలా పడుకుని నా దగ్గరే పడుకున్నాడు. ఓకే. 3 days ఉన్నాడు, 3 days నా దగ్గరకే వచ్చి పడుకున్నాడు వాడు. ఓకే. వెరీ అంటే వాళ్ళు వీ హ్యావ్ సచ్ అంటే అదే నేను చెప్తున్నా, దట్ ఈజ్ మై, అది నా ఆస్తి. కిడ్స్ ని మించిన ప్రాపర్టీస్ అస్సలు ఏమీ లేదు. ఇంకా ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో ఇస్ వెరీ అంటే వెరీ అండర్స్టాండింగ్. చాలా తను ఎలా అంటే సపోర్టివ్. ఓకే. అనుమాన పడ్డం, పిచ్చి పిచ్చి కథలు అలాంటివి నాకు లేవు, తనకు లేవు. అంటే ఆ స్పేస్ అనేది నాకు ఉంది. ఐ హ్యావ్ ఆ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే. సో యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ కిడ్స్ అన్నమాట, అండ్ హ్యాండ్సమ్ కిడ్ ఆల్సో. థ్యాంక్ యూ. సినిమాలు సీరియల్స్ లో ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఎప్పుడైనా షూట్ లో ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తే ఏం చేస్తారు? నేను నా కళ్ళ ముందు నుంచి జరగంగానే మిస్ అవుతా వాళ్ళని. అవునా? అసలు ఓకే. ఎంత అంటే నాకు అటాచ్మెంట్, ఐఎమ్ వెరీ ఎంత అటాచ్డ్ అంటే వాళ్ళు యూఎస్ వెళ్ళాను కదా నేను, అక్కడ మా బాబుని ఒక 2 years గ్యాప్ తర్వాత చూసాను అనమాట. 2 years గ్యాప్ తర్వాత. ఓకే. అక్కడ వాడిని చూసి నేను అరిచిన అరుపుకి కొంచెం రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ అదిరిపోయారు. అంటే ఏం జరిగింది? ఒక అతను అయితే వచ్చి కెన్ ఐ గివ్ అ హగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ మదర్, కెన్ ఐ ఆల్సో జాయిన్ అని చెప్పి వచ్చి పట్టుకున్నాడు. ఓకే. ఇట్ వాజ్ లైక్ అదే అనమాట. చాలా ఏడ్ చేస్తాను అంటే అంత అటాచ్మెంట్, అదంతే. లైక్ వెరీ లవింగ్. మా నాన్నగారు పోలికొస్తుంది. హీస్ ఆల్సో వెరీ వెరీ లవింగ్ అనమాట పర్సన్. ఓకే. అంటే వెన్ యూ స్ప్రెడ్ లవ్, అదే మన ప్రభాస్ గారు చెప్పారు కదా, ప్రేమ పంచుతాం ఏముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా. ఇఫ్ సంబడి డజంట్ లైక్ మీ ఆల్సో చాలా పర్సూ చేసేదాన్ని యాజ్ అ టీనేజర్ ఆర్ టు మై 20-25 years అప్పుడు నాకు తెలిసేది కాదు. సంబడి డిస్లైక్స్ మీ, ఎందుకు మాట్లాడలేదు అని వెంటబడి నాకు అప్పుడు ఒకటి అర్థమైంది. తర్వాత ఓవర్ ఒక 30-35 తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇలా ఉంటుంది కాబట్టి లెట్ us accept, దట్స్ ఓకే. ఇంకా ఆ మనిషి కాకపోతే ఇంకా మనం వాళ్ళని మార్చలేము. మనం ఫీల్ అయ్యే విధానం మార్చుకోకపోతే మనము ఇబ్బంది పడతాము అని చిన్నగా ఈ ట్రైనింగ్కి వచ్చాక నాకు అర్థమైంది, ఓకే వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఓకే. సో యాక్చువల్గా మూవీస్ అనగానే రిఫరెన్స్లు, కమిట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మరి సీరియల్స్ లో కూడా అలాంటివి ఉంటాయంటారా? చచ్చా, అసలు మూవీస్ లో ఉంటాయి ఉండవు అనేది పక్కన, అది అసలు అది రాంగ్. అది ఒక రాంగ్ స్టేట్మెంట్.